ఉంటారు. వాళ్ళు కూడా ఏదైనా నడుపుకోవడానికి పనికి వస్తుంది కాబట్టి ధన్యవాదాలు. హ్యాపీ జర్నీ తమ్ముళ్ళు. మరి అందరూ కూడా ఆ రకంగా పెట్టుకోవడం అవసరం. మహిళా సంఘాల కుటుంబ మిషన్లు కూడా ఇవ్వడం మన బాధ్యత. బట్టలు కుట్టే విధానం కూడా మహిళా సంఘాలకే ఇస్తున్నాం. అంగన్వాడీ సెంటర్లలో కానీ స్కూళ్ళలో కానీ యూనిఫామ్స్ కుట్టిస్తా ఉన్నాం. అవన్నీ ఆ పిల్లలకు ఇస్తా ఉన్నాం. అవన్నీ మహిళా సంఘాలు కుట్టే విధంగా బాధ్యతలు ఇస్తా ఉన్నాం. గతంలో 60 ఏళ్ళు దాటితే మహిళా సంఘంలో ఉండే అవకాశం లేకుంటుండే. కానీ ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన అమ్మలకు కూడా మహిళా సంఘంలో సభ్యత్వం ఇస్తున్నాం. మహిళా సంఘంలో ఉంటే ఒక భరోసా ఉంటుంది. ఏదైనా అత్యవసరం ఉంటే మహిళా సంఘం నుంచి అప్పులు తీసుకుంటారు. వడ్డీ లేదు, రుణాలు వస్తాయి. ఐకేపీ సెంటర్స్ కూడా, పాడి కేంద్రాలు కూడా, కొనుగోలు కేంద్రాలు కూడా మా అక్క చెల్లెలకి ఇస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ చాలా కార్యక్రమాలు మహిళా సంఘాల ద్వారా చేస్తా ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని కలగంటున్నాడు. సంకల్పం పెట్టుకున్నాడు. సంకల్పం పెట్టుకొని ఏ బిజినెస్ లో వీలైతే ఆ బిజినెస్ లలో మా అక్కలను, మా అమ్మలను పెట్టాలని, మా చెల్లెలను పెట్టాలని మరి ముందుకెళ్తా ఉన్నారు. అందుకనే పెట్రోల్ బంకులు కానీ, సోలార్ కానీ, మరి అదేవిధంగా ఇతరత్ర వ్యాపారాలు కూడా పెట్టిస్తా ఉన్నాం. ఇందిరమ్మ చీరలు కూడా 1 కోటి మంది మహిళలకు మరి ఇవ్వాలని ఇక్కడ మన సిరిసిల్లలోనే ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని వచ్చేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో. ఇవి కూడా తొందరగా దయచేసి మా వ్యాపార సోదరులు కూడా ఇక్కడే ఉన్నారు. మీ ఇక్కడ ఇచ్చినాం. ఇంకా కొన్ని అందలేదు. ఇంకా 30 లక్షల చీరలు కావాలి అర్జెంటుగా. ఈ 2-3 రోజుల్లో ఎంత అవకాశం ఉంటే అంత ఇవ్వండి. మా అక్క చెల్లెలు ఇక్కడ రానులు మున్సిపాలిటీలో ఇవ్వలేకపోయినప్పుడు కాబట్టి వీళ్ళందరికీ కూడా అందించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, మా తమ్ముళ్ళు, మా సోదరులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మంచిగా కష్టపడి పనిచేయండి. మున్సిపాలిటీలలో విజయం సాధించండి. మన ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రతి మున్సిపాలిటీకి 15 కోట్లు ఇచ్చారు. మీ కాడ ఇచ్చారు మొత్తం అంటే కొత్త వాటికి మీ కాడ కూడా 15 ఇచ్చారు. కాబట్టి అవన్నీ కూడా ఏ పని చేస్తే బాగుంటుందో ఆలోచన చేసుకొని ఇప్పుడు ఆ జంక్షన్ కూడా డెవలప్ చేయడం, మరి సింబాలిక్ గా మరి శివుడిని ప్రతిష్ఠింప చేయడం కూడా చాలా చాలా సంతోషం. అక్కడ చూడంగానే ఇటు రాజన్న కాడికి పోతాం అనేది అటు పోయే భక్తులకు కూడా ఆలోచన వస్తే తెలుస్తుంది. అట్లా మేము కూడా జంక్షన్స్ అన్ని డెవలప్ చేసినాం. ఆ ఏరియాలో ఏమేమి ఉంటాయో ఆ దేవుడిది కానీ, ఆ గుళ్ళు కానీ ప్రతిబింబించే విధంగా నేషనల్ హైవే మీద చేయడం జరిగింది. మీరు మేడారం కూడా కానీ, మేడారంలో కూడా చాలా జంక్షన్స్ టీవీలలో, వార్తలలో, రీళ్ళలో వస్తున్నట్టునే చేయడం జరిగింది. రోడ్లు వెడల్పు చేయడం జరిగింది. ఇక్కడ చేసే ప్రతి పని ఇక్కడ ప్రజల కోసమే చేసింది సీనన్న. ఎవరికి ఇబ్బంది కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు అడిగిన మరి ఆ రోడ్లను, ఆ బ్రిడ్జి పనులు తప్పకుండా ఇస్తానని పంచాయతీరాజ్ శాఖ ద్వారా తెలియజేస్తూ, మా అమ్మలకు కూడా, మా అక్కలకు కూడా, మా చెల్లెలకు కూడా మహిళా సంఘ భవనాలు ఫండ్స్ ఉన్నాయి. దయచేసి మరి పెట్టుకుంటే కలెక్టర్ గారు ఎన్ఆర్ఎస్ లో ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ మండలానికి 5వ 10వ ఫస్ట్ తీసుకొని తర్వాత అవైనాక మళ్ళీ 10వ దఫా తీసుకోండి. తప్పకుండా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మహిళల కోసం పనిచేసే ప్రభుత్వం. పేదలు కడుపు నిండా తినాలని ఈరోజు మరి సన్న బియ్యం కానీ, ఇళ్లలో కరెంటు ఫ్రీ కానీ, బోనస్ కానీ ఇలా అనేక కార్యక్రమాలను ప్రజల కోసం పెట్టడం జరిగింది తప్ప వేరే మా కోసం కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ గుడైనా, రాజన్న గుడైనా, సమ్మక్క గుడైనా ప్రజల యొక్క భావాన్ని, భక్తిని అర్థం చేసుకొని వాళ్ళకి ఇచ్చే గౌరవంగానే ఇక్కడ నిలబెట్టడం జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.